మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఎన్నికలకు ముందే సమరానికి సిద్ధమైన బీఆర్ఎస్ పట్టణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేపడుతుంది. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిల్ అభ్యర్థి మొహమ్మద్ జాహిద్ గెలిపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. చేవెళ్లలో మున్సిపల్ ఎన్నికలు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం దూకుడు పెంచింది. ప్రధానంగా 11వ వార్డులో మొహమ్మద్ జాహిద్ ప్రచారం దూసుకెళ్తున్నారు. ఆయనకు సపోర్టెడ్గా పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు ఆయన గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చేవెళ్లలో 11వ వార్డులో చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని గెలిపే దిశగా ప్రయత్నం చేసేందుకు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మనకు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి వాళ్ళందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకు ఇక్కడ పోటీ చేస్తున్న క్యాండిడేట్ ఉన్న ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాహిద్ గారు చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? నమస్తే జెడ్ న్యూస్కి థ్యాంక్ యూ. ఏం లేదు, మేము అందరం 24 అవర్స్ ఏంటంటే మా సీనియర్ నాయకులు, సర్పంచ్, మాజీ సర్పంచ్ అందరు కలిసి నాకు సపోర్ట్ ఉన్నారు. అందరి సహకారంతో మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. దేవుని దయ వల్ల మేము గెలుస్తున్నామని గెలుపు దిశగా మేము ప్రయాణిస్తున్నాము. ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంది? ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ అవతలు ఉన్నారు కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎట్లా ఉంది ప్రజల స్పందన? ప్రజల స్పందన ఏముంది సార్, ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ ఏ పార్టీ నుండి నిలబడుతున్నారు అని అడుగుతారు. మేము కేసీఆర్ తరఫున, బీఆర్ఎస్ తరఫున అంటే మీరు మాకు చెప్పే అవసరం లేదు. కేసీఆర్ పథకాలన్నీ మాకు తెలుసు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేయలేడని వాళ్ళ దిక్కు నుండి వాళ్ళే మాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రజల నుంచి స్పందన బాగుందా? మంచి స్పందన వస్తుంది. ఇక్కడ ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎలా ఉంది? ఇక్కడ మీరు స్థానికంగా సర్పంచ్గా ఉన్నారు, మీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, అపోజిట్లో అధికార పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఉన్నారు, ఎలా ఉంది? ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచిగానే ఉన్నది. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన వాటర్ నీళ్ళు అయితే ఏదైతుందో మంచినీటి అది అయితే లేకుండా చేశాడు కేసీఆర్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పింఛన్లు ఇస్తున్నాడు. 2000 4,000 రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు. అది 2,000 కేసీఆర్ ఇచ్చిన 2,000 ఉన్నాయి. ఇంకా మహిళలకు 2,500 ఇస్తున్నాడు. అది కూడా ఇవ్వలే. 6 గ్యారంటీలు అన్నాడు. అందులో ఒక్క గ్యారంటీ తప్ప మిగతా గ్యారంటీలు అన్నీ పేలే ఉన్నాయి. 420 హామీలు ఇచ్చిండు, అదంతా 420 ఏం లేదు. ఇప్పటి వరకు రైతు బంధు ఇస్తున్నాడు. 5 సార్లు వచ్చేది ఒకటేసారి ఇచ్చిండు. మళ్ళీ రైతు బీమా అది కూడా లేదు, బంద్ చేసిండు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అవి ₹1,00,000 తులం బంగారం ఇస్తున్నాడు. బంగారం ఇయ్యలే. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇలాంటివి. అందుకు పబ్లిక్ ఏమంటారు, ప్రజలు ఏమంటారు అంటే కేసీఆర్ ఉంటేనే నయం ఉండే, ఇలా కేసీఆర్ వస్తేనే నయం అవుతుంది, మాకు మా బతుకులు బాగుపడతాయి కేసీఆర్ వస్తేనే అని ప్రజలు నమ్మకంగా ఉన్నారు మా మీద. ప్రధానంగా ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఈ మున్సిపల్ సంబంధించి గతంలో పంచాయతీలో ఉండే ఇప్పుడు కౌన్సిల్ అయిపోయింది. ప్రధానంగా ఈ కౌన్సిల్కి సంబంధించి సమస్యలు ఏ విధంగా దృష్టికి తీసుకొస్తున్నారు? సమస్యలు మేము అన్నీ ఇప్పుడు వీధి లైట్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇంకా ఏదున్నా మేము స్కూళ్ళు అప్పుడు రిపేర్ చేయించినవి ఉన్నాయి. మళ్ళీ ఇంకేదన్నా దానికోసం మేము ముఖ్యంగా స్కూళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జమానాకు పిల్లలు చదువుకుంటేనే బాగుపడతారు అనే ఉద్దేశంతో స్కూళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక్కడ ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? అయితే ఇక్కడ మాకు మెయిన్ ఏంటంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు అవి మనకు కంట్లకు కనిపిస్తున్నాయి. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదీ కూడా ప్రజలకు లాభం చెందింది. అందులో ఒకటి ఏంటంటే వాటర్ సమస్య. మా సర్పంచ్ సాబ్ ఇంతకుముందు జాజుగుట్టకు వాటర్ లేకపోతే ట్యాంకర్లను పెట్టి 1 2 నెలలు 3 నెలల వరకు ట్యాంకర్లతో సప్లై చేసిండు. అలాంటి పరిస్థితి రానియకుండా కేసీఆర్ గారు మిషన్ భగీరథతోటి ఆ సమస్య లేకుండా చేసిండు. అది ఒకటి. కరెంటు 24 అవర్స్ కరెంటు కాంగ్రెస్ గవర్నమెంట్లో 50 ఏళ్ళ నుంచి చేసిన కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఎన్నడూ కూడా అంత 24 అవర్స్ కరెంటు గురించి ఆలోచన చేయలేదు. అటువంటిది కేసీఆర్ గారు వచ్చి 24 అవర్స్ కరెంటు చేసేసిండు. కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసిండు. కాబట్టి వాళ్ళు పబ్లిక్ కూడా మొత్తం తెలిసిపోయింది. మరి ఇది కేసీఆర్ గారు వస్తే ప్రజలకు న్యాయం చేస్తాడు, ఆయనతోనే లాభాలు పొందుతారు, పబ్లిక్ కూడా మంచిగా సుఖశాంతులతో ఉంటారు అని మనం చేస్తున్నాం. ఇక్కడ ఇంతకుముందు మా బ్రదరే సర్పంచ్గా ఉన్నాడు. మంచి ఊళ్ళో ఎనీ టైం అందుబాటులో ఉండి మంచి పేరుంది అతనికి. ఇప్పుడు జావేద్ గారు కూడా ఉప సర్పంచ్గా ఉండే
ఇప్పుడు అతను కూడా మంచి మంచి హామీలు ఇస్తున్నాడు, ఊళ్ళో ప్రజలకు మంచి చేస్తానంటని చెప్పి ఇప్పటివరకే జరిగిన ప్రచారంలో మంచి మెజార్టీతో గెలుస్తాడనే నమ్మకం మాకు కలుగుతున్నది. కనుక కంపల్సరీ జావేద్ గారు మంచి మెజార్టీతో గెలుస్తాడని మాకు చాలా నమ్మకం ఉన్నది. ఇది ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్న పథకాలే కాకుండా ఇప్పుడు మేము గెలిస్తే ఏమేమి హామీలు ఇవ్వాలనుకున్నామో అది కూడా ఒక మేనిఫెస్టో నిన్న మన మాజీ మంత్రి వాళ్ళు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు రిలీజ్ చేశారు. దాంట్లో కొన్ని ఏమున్నాయంటే మేము సొంత నిధులతోని కూడా మేము కొన్ని చేయాలనుకున్నాము ఈ వార్డుకి సంబంధించి. ఇప్పుడు ఎట్లా ఉందంటే మా దగ్గర అందరు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు, ప్రభుత్వ పాఠశాల లేదు. ఒకప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాల మన ఇబ్రాహీంపల్లిలోనే చదువుకున్నారు, కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల ఇక్కడ లేదు. అందరూ 3 కిలోమీటర్లు దాటి చేవెళ్ళకి వెళ్ళాలి. అయితే ఫస్ట్ గెలిస్తే మా కౌన్సిలర్గా గెలిస్తే ఫస్ట్ ప్రియారిటీ గవర్నమెంట్ స్కూల్స్కి, దానికి మంచి హంగులతో పూర్తి చేయించి ఇక్కడే చదువు చెప్పేటట్టు. ఎవరైతే విద్యార్థులు ఆటోలో వెళ్తారో వాళ్ళకు ఆటో మన తరపున మనం ఫ్రీ పెట్టాలనుకుంటున్నాము. ప్రతి వీధికి సీసీ కెమెరా, ప్రతి వీధికి సీసీ రోడ్లు, ప్రతి అంతర్గత రోడ్లు ఉంటాయి కదా వేరే ఊర్ల నుంచి, అది కూడా మరమ్మతులు చేయిద్దాం అనుకున్నాము. మళ్ళా ఇంకో స్పెషల్లీ మహిళలకు దసరా, దీపావళి, మన దసరా, రంజాన్, క్రిస్మస్కి పండుగ కానుకలాగా మనం ఇవ్వాలనుకున్నాము. ఇది సొంత నిధులతో చాలా చేయాలనుకుంటున్నాం మేము. ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ రాబడి, ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి వార్డుకు చాలా మేలు చేయాలనుకొని మేము అనుకుంటున్నాము. ఇక్కడ చివరగా కౌన్సిలర్ క్యాండిడేట్ అభ్యర్థి ఉన్నారు కాబట్టి మీరు సొంతంగా మేనిఫెస్టో తీసుకొచ్చారని మీ గ్రామ పెద్దలు చెప్తున్నారు. ఈ ఎట్లా సాధ్యమవుద్ది అంటారు? అంటే ఇందులో పెద్ద బడ్జెట్ ఏం లేవు, చిన్నవి ఉన్నాయి. ఇందులో మాతోటి సాధ్యమైనంత ఎంత అయితే మేము పెట్టి ఇంకా మేము బయట నుండి మా దాతలతోటి పెద్ద మనుషులతోటి హెల్ప్ తీసుకొని చేయాలనే ఆలోచనతోటి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఇది ఒక మేనిఫెస్టో తయారు చేసాం. ఇప్పుడు ప్రభుత్వం లేదు, మీరు ప్రతిపక్షం ఉన్నారు, ప్రజలకు మరి మీరు ఎట్లా చెప్పదలుచుకుంటున్నారు? అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 2.5 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఇప్పుడు మనం ఓపిక పట్టేది ఇంకా 2.5 సంవత్సరాలే. దాని తర్వాత వచ్చేది 100% బీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆర్ గవర్నమెంట్ అని మేము 100% మేమే కాదు పబ్లిక్ నమ్ముతుంది, ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలే మాకు చెప్తున్నారు మనం ఏం బాధలు పడ్డా ఈ 2.5 సంవత్సరాలు, దాని తర్వాత వచ్చేది గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ అని వాళ్ళే మనకు భరోసా ఇస్తున్నారు. మీ కౌన్సిల్ సంబంధించి ప్రజలకు మీరు చెప్పాల్సింది ఏంది? మేమేం లేదు, అందరికీ ఈ రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మేము సేవ చేస్తామని మీ ముందరికి వస్తున్నామని మీ జెడ్టీ న్యూస్ తరఫున మేము ఇంకోసారి ప్రజలకు భరోసా ఇస్తున్నాం. ఇది జాహెద్ గారు చెప్తున్నారు. ఇబ్రాహీంపల్లి ఏదైతే వార్డు ఉందో ఈ వార్డులో పూర్తిగా కుల మతాలకు అతీతంగా సొంత నిధులతో, సొంత మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చాను. ప్రజల కష్ట సుఖాలు ఎప్పటికీ భాగస్వామ్యం అవుతాను. ఖచ్చితంగా గెలిచిన తర్వాత ప్రజలకే అండగా ఉండి ప్రజాసేవకి పూర్తిగా అంకితం అవుతామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ తులసితో ఆసిఫ్, జెట్ న్యూస్, హైదరాబాద్.